అందరికీ నమస్కారం. కురుక్షేత్ర మహాసంగమంలో శ్రీకృష్ణుడు 4వ అధ్యాయంలో తన అవతార రహస్యాన్ని వెల్లడించి, జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మలను కాల్చి బూడిద చేస్తుందని బోధించాడు కదా! ఆ మాటలు విన్న అర్జునుడి మనసులో మరొక పెద్ద సందేహం తలెత్తింది. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి సందిగ్ధత ఎదురవుతూనే ఉంటుంది. ఒకవైపు ప్రశాంతంగా ఏ బాధాబందీ లేకుండా అన్నీ వదిలేసి సన్యాసం తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మరొక వైపు మన లక్ష్యం కోసం, కుటుంబం కోసం నిరంతరం కష్టపడి కర్మలు చేయాలనిపిస్తుంది. ఈ రెండిటిలో ఏది సరైన మార్గం? సన్యాసమా లేక కర్మయోగమా? భగవద్గీత 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో శ్రీకృష్ణుడు ఈ ప్రశ్నకు ఇచ్చిన అత్యద్భుతమైన సమాధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అర్జునుడు ఎంతో అయోమయంతో కృష్ణుడిని ఇలా అడిగాడు. కృష్ణ, ఒకసారి కర్మలను సన్యసించమని అనగా అన్ని వదిలిపెట్టమని చెబుతున్నావు. మళ్ళీ వెంటనే నిష్కామ కర్మ చేయమని అనగా ప్రతిఫలం ఆశించకుండా పని చేయమని ప్రోత్సహిస్తున్నావు. నీ మాటలు నాకు పరస్పర విరుద్ధంగా అనిపిస్తున్నాయి. దయచేసి నన్ను గందరగోళానికి గురి చేయకుండా ఈ రెండిటిలో ఏది శ్రేష్టమైనదో ఖచ్చితంగా ఒకే ఒక్క మాటలో చెప్పు అని అడిగాడు. దానికి కృష్ణుడు చిరునవ్వుతో, అర్జున, కర్మలను సన్యసించడం, నిష్కామ కర్మ చేయడం ఈ రెండూ కూడా మనిషికి మోక్షాన్ని ప్రసాదించేవే. కానీ ఆచరణలో చూసుకుంటే కర్మలను పూర్తిగా వదిలిపెట్టడం కంటే ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా బాధ్యతలను నిర్వర్తించడమే అనగా కర్మయోగమే ఎంతో సులువైనది మరియు శ్రేష్టమైనది అని తేల్చి చెప్పాడు. ఆ తరువాత కృష్ణుడు అసలైన సన్యాసం అంటే ఏమిటో అద్భుతంగా వివరించాడు. పార్థ, సన్యాసి అంటే కాషాయ వస్త్రాలు ధరించి అడవులకు పారిపోయేవాడు కాదు. ఎవరి మనసులో అయితే రాగద్వేషాలు అనగా ఒకరి పట్ల తీవ్రమైన కోరిక, మరొకరి పట్ల తీవ్రమైన ద్వేషం ఉండవో అతడే నిత్య సన్యాసి. బాధ్యతలను వదిలివేయడం సన్యాసం కాదు అర్జున. ఫలితం పట్ల ఆశను వదిలివేయడమే అసలైన సన్యాసం. ఎవరైతే తన పనుల ఫలితాల పట్ల ఎలాంటి మమకారం లేకుండా కేవలం తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తిస్తాడో అతడు సంసారంలో అనగా ఈ సమాజంలో ఉన్నప్పటికీ నిజమైన సన్యాసితో సమానమే అని కృష్ణుడు గీతోపదేశం చేశాడు. ఈ విషయాన్ని మరింత సులభంగా అర్థం చేయించడానికి కృష్ణుడు ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పాడు. అదే తామరాకు ఉదాహరణ. అర్జున, తామరాకు నీటిలోనే పుడుతుంది, నీటిలోనే పెరుగుతుంది. కానీ ఆ నీటి బొట్లు ఆ ఆకును ఏమాత్రం అంటవు. అదేవిధంగా ఎవరైతే అహంకారాన్ని వీడి తను చేసే సమస్త కర్మలను భగవంతునికి అర్పించి నిష్కామంగా పనిచేస్తాడో అతడిని ఎలాంటి పాప కర్మలు అంటవు. వాడు ఈ భౌతిక ప్రపంచంలోనే ఉన్నప్పటికీ తామరాకు మీద నీటి బొట్టులాగా ఎప్పుడు స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటాడు. ఈ యొక్క ఉదాహరణతో అర్జునుడి మనసులోని సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. చివరగా కృష్ణుడు ఆత్మజ్ఞానం పొందిన ఒక గొప్ప యోగి లక్షణాలను వివరించాడు. జ్ఞానం పొందిన పండితుడు గొప్ప విద్యావంతుడైన బ్రాహ్మణుడిని, ఒక ఆవును, ఒక ఏనుగును, చివరకు ఒక కుక్కను కూడా సమాన దృష్టితో చూస్తాడు. ఎందుకంటే వాటన్నింటిలోనూ ఉన్నది ఒకే పరమాత్మ అని అతనికి తెలుసు. అలాంటి జ్ఞాని బాహ్య ప్రపంచంలోని తాత్కాలికమైన సుఖాల వెంట పరిగెత్తడు. తన అంతరంగంలోనే స్థిరమైన ఆనందాన్ని, బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. కాబట్టి అర్జున, నువ్వు కూడా ఈ అజ్ఞానాన్ని వీడి నీ బాధ్యతను నిష్కామంగా నిర్వర్తించు అని ఉపదేశించాడు. కానీ ఆ అంతరంగపు ఆనందాన్ని పట్టుకోవడం ఎలా? మనసును ఆ స్థితికి ఎలా చేర్చాలి అనే దానికి కృష్ణుడు 6వ అధ్యాయమైన ధ్యాన యోగంలో అద్భుతమైన ధ్యాన పద్ధతులను వివరించాడు. అవేమిటో తదుపరి వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.